హలో, ఇడ్లీ ఎంత బాగా చేసినా సరిగా రావడం లేదా, సరిగా కుదరడం లేదా. అయితే ఈ వీడియో మీకోసమే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హనీ బిట్టు కిచెన్ అండ్ వ్లాగ్స్. సో ముందైతే కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫస్ట్ అయితే ఒక గ్లాస్ మినపప్పు తీసుకోవాలి. ఆ మినపప్పుని ఒక బౌల్లోకి వేసి మంచిగా 2-3 టైమ్స్ దాకా వాష్ చేసి మనం నానబెట్టుకోవచ్చు. లేదు మనం ఇప్పుడు వాష్ చేయలేదంటే అప్పుడు మిక్సీ పట్టేటప్పుడు వాష్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడైతే ఇవి 5 to 6 అవర్స్ దాకా మంచిగా నానాలి. సో ఇలా నానిన తర్వాత నురుగు వచ్చేసింది కదా. ఇప్పుడు ఒక 2-3 టైమ్స్ దాన్ని మంచిగా వాష్ చేసి తీసుకోవాలన్నమాట. కొత్తగా చూస్తున్నవారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా నొక్కడం మాత్రం మర్చిపోవద్దు, ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో మీ దాకా చేరుతుందనమాట. సో ఇలా 2-3 టైమ్స్ దాకా మంచిగా వాష్ చేసుకోవాలి. అలాగే ఇడ్లీ తినాలి డబల్ హార్స్ వాడి మినపగుళ్ళు అయితే ఇక్కడ నేను యూజ్ చేస్తున్నాను. సో వీళ్ళైతే మీరు కూడా అవే యూజ్ చేయండి. సో చిన్నప్పుడైతే అమ్మ మినపప్పు పొట్టుపప్పుతో చేసేదన్నమాట. ఆ ఇడ్లీలు కూడా చాలా సాఫ్ట్గా చాలా బాగుంటున్నప్పుడైనా వాష్ అయితే ఇలా ట్రై చేసి చూడండి. నాది దొరకకపోయినా వాష్ చేసుకున్నాం. ఫస్ట్ అయితే మిక్సీ జార్లో వేసి మిక్సీ అయితే ఫస్ట్ మెత్తగా ఆడించాలి. ఇక్కడైతే తెనాలి డబల్ హార్స్ వారి ఇడ్లీ రవ్వని మినపగుళ్ళు కూడా ఒక గ్లాస్ మినపప్పుకి సగం ప్యాకెట్ కంటే గ్లాస్ పడుతుంది పిండి. ఎక్కువ వేస్ట్ చేసినా కూడా మంచిగా వస్తుంది అనమాట. సో నేనైతే అంత క్వాంటిటీతో వేసాను అనమాట. ఇడ్లీ రవ్వను కూడా ఒక 2-3 టైమ్స్ మంచిగా వాష్ చేయాలి. 2 టైమ్స్ మంచిగా వాష్ చేసామంటే మంచిగా కుదురుతుంది ఇడ్లీ. తప్పకుండా ఫస్ట్ అయితే ట్రై చేసి చూడండి. ఇలా ఇడ్లీ రవ్వ కడిగి పెట్టిన తర్వాత మనం ఆడించి పక్కన పెట్టుకున్న మినపప్పు అది ఉంటుంది కదండి, మినపప్పు పిండి మనం ఇలా బాగా ఇడ్లీ రవ్వలకి మిక్స్ అయిపోయేటట్టు బాగా కలపాలి. మనం పిండి ఎంత చక్కగా కలిపినామంటే మనకి ఇడ్లీలు అంత సాఫ్ట్గా అంత మెత్తగా బాగుంటాయి అన్నమాట. సో వీడియోలో చూపిస్తున్న విధంగా కలపాలి. సో చూడండి ఎంత మంచిగా మిక్స్ అయిందో. అలా మార్నింగ్ ఒక 8 to 9 అవర్స్ దాకా ఇడ్లీ పిండిని మనం అట్లానే పెట్టినామంటే, నైట్ ఆడిచిపెట్టినామంటే మార్నింగ్ అంతా మనకి పులిసిపోతుంది పిండి. చూడండి ఎంత చక్కగా. సో మొత్తం గ్యాస్ ఫామ్ అయ్యి బబుల్స్ లాగా వచ్చేస్తుంది అనమాట మార్నింగ్ అంతా పిండి. ఎంత చక్కగా ఇదైపోయింది కదా ఇడ్లీ పిండి. సో ఇలా వచ్చిందంటే మనకి ఇడ్లీ పిండి సక్సెస్ అయినట్లే. పిండి ఇలా వచ్చిందంటే ఆటోమేటిక్గా ఇడ్లీలు కూడా చాలా బాగుంటాయి అన్నమాట. సో ఇప్పుడైతే రుచికి సరిపడా సాల్ట్, నేను ఇక్కడైతే 2 టేబుల్ స్పూన్స్ అయితే యాడ్ చేస్తున్నాను సాల్ట్. అండ్ అలాగే ఒక 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేయాలన్నమాట. బేకింగ్ సోడా ఎక్కువ వేసినామంటే మరి ఇడ్లీలు ఎక్కువ ఎల్లో కలర్లో వచ్చేస్తాయి. ఇది మంచిగా బాగా మిక్స్ చేయాలి కొంచెం వేసి. బేకింగ్ పౌడర్ వేయడం వల్ల యూజ్ ఏమంటే ఫ్లఫీగా వస్తాయి అన్నమాట ఇడ్లీలు. చాలా ఫ్లఫీగా మెత్తగా చాలా టేస్టీగా వస్తాయి అన్నమాట. సో ఇప్పుడైతే నేను స్టీల్ మిక్సీ జార్ యూజ్ చేస్తున్నాను. అందులోకి ఆయిల్ కొంచెం వేసి సో అలా హ్యాండ్తో రఫ్ చేశాను అనమాట. తర్వాత మనం ఇడ్లీ పిండి యాడ్ చేసామంటే యాడ్ చేసి ఒక 5 to 6 minutes వాటర్ హీట్ అయ్యే వాటర్లో మనం పెట్టినామంటే ఒక మీడియం ఫ్లేమ్లో పెడితే మనకి ఇడ్లీ రెడీ అయిపోయినట్టే అనమాట. ఈ విధంగా తప్పకుండా ట్రై చేసి చూడండి. సో రిజల్ట్ మీకే తెలుస్తుంది అన్నమాట. ఎలా వచ్చినాయో కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ ట్రై చేయండి తప్పకుండా. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం అయితే ఇడ్లీ పిండి అయితే మనం ఇడ్లీ కుక్కర్లోకి ఇలా వేయాలన్నమాట. సో చూస్తున్నారుగా, చూస్తుంటేనే ఇడ్లీ తినేయాలనిపిస్తుంది కదా. నాకైతే ఇడ్లీ అంటే చాలా ఇష్టం. మా ఇంట్లో మా పిల్లలు కూడా బాగానే తింటారు, మా వారు కూడా మంచిగానే తింటారు. సో ఇలా బాయిల్ ఉడుకుతున్న వాటర్లోకి మనం ఇడ్లీ పిండి ప్లేట్స్ పెట్టి కాసేపు అలా మూత పెట్టి తర్వాత ప్లేట్స్ ఓపెన్ చేసి చూసామంటే చూడండి అలా మన చేతికి పిండి అంటుకోలేదు అంటే మనకు ఇడ్లీ తయారైపోయినట్టే.
సో అలా ఒక క్లాత్తో అయితే ఆ ఇడ్లీస్ని బయటికి తీసేయచ్చు. మనం ఇంకా తీసి హాట్ బాక్స్లోకి వేసుకోవాలి. చూసారా ఎంత మెత్తగా వచ్చాయి, ఎంత ఫ్లఫీగా, చాలా బాగున్నాయి కదా. సో నేను చెప్పాను కదండి, బేకింగ్ సోడా ఎక్కువైందంటే సరిగా కలర్ చేంజ్ ఉంటుంది అని. సేమ్ బేకింగ్ సోడా ఎక్కువై కొంచెం కలర్ చేంజ్ వచ్చింది. సో ఫైనల్గా ఇలా చట్నీతో కానీ సాంబార్తో కానీ తిన్నామంటే మనకు ఇడ్లీలు చాలా బాగుంటాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్.